Hello students, welcome to GNV Learning Portal. సో డిఎస్సి మ్యాథమెటిక్స్లో యావరేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ 10 అంశాల సగటు మనకు 86.3 అని ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఒక అంశం విలువ 45.5కి బదులుగా 54 అని తప్పుగా రాశారు. అంటే మనకి విలువ అనేది పెంచారనమాట. అంటే 45.5 ఉండాల్సింది 54 ఉంది. సో అయితే సరి చేసినటువంటి సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి మొత్తం తీసుకుందాం. అంటే మనకి టోటల్ అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో 86.3 ఇంటూ 10 చేసుకుంటాము, 863. ఇది టోటల్. దీంట్లో మనకి 45.5 బదులు ఒక పదాన్ని 54గా రాశారు. ఇవి రెండింటి మధ్య తేడా చూడండి. సో 54 మైనస్ 45.5 డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 8.5 వస్తుంది. సో 8.5ని మనకు కావాల్సిన యావరేజ్ కావాలి అంటే 863లోంచి 8.5ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. 863లోంచి 8.5ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకు ఎంత వస్తుందంటే 854.5 వస్తుంది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 10 కాబట్టి 10తో డివైడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి యావరేజ్ ఎంత? 85.45. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 85.45 ఈజ్ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.